5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నాడు. అయితే గతంలో పర్యటన, ఈసారి పర్యటనకు చాలా డిఫరెన్స్ ఉందని రాజకీయ వర్గాల టాక్. అనుకున్నట్టే బలం లేని చోట బీజేపీ బలాన్ని సాధించుకుంటోంది. కోట గోడలను బద్దలు కొడుతోంది. ఒక్కో అడుగు వేసి పాగా వేస్తోంది. పశ్చిమ బెంగాల్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు తన విజయయాత్రను దక్షిణ భారతం వైపు మళ్లించింది. 15 ఏళ్ల కిందట బెంగాల్లో నామమాత్రంగా ఉన్న శక్తి నేడు 207 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోవడం వెనుక ఉన్న సైలెంట్ ఆపరేషన్ వ్యూహాలను ఇప్పుడు తెలంగాణలో అమలు చేసేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మే 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ నిర్వహించనున్న సభ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించబోతున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ వంటి ఉద్దండురాలిని ఓడించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. అదే తరహాలో తెలంగాణలో ఇప్పటికే ఉన్న 8 మంది ఎంపీల బలంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని మోదీ, షా ద్వయం కనిపిస్తోంది. బెంగాల్ గెలవగలిగితే తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు అనే నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తోంది. ఈ సభ ద్వారా సుమారు 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూనే రాజకీయ మార్పుకు మోదీ పిలుపునివ్వనున్నాడు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది తామేనని మోదీ ఈ సభ ద్వారా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ సభ ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి నేతలు మోదీ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వికసిత్ తెలంగాణ నినాదంతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన పార్టీ ఇప్పుడు మోదీ సభతో పీక్ స్టేజ్కు చేరుకోవాలని చూస్తోంది. బెంగాల్లో ఎలాగైతే కింది స్థాయి ఓటర్లను మచ్చక చేసుకున్నారో తెలంగాణలోనూ అదే తరహా సైలెంట్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇతర పార్టీల అసంతృప్త నేతలను చేర్చుకోవడం, కుల సమీకరణాలను సరిదిద్దడం, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి వాటిని ఇంటికి తీసుకెళ్లడం ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ బీజేపీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. బీజేపీ అంచనా ప్రకారం దక్షిణ భారతదేశం కర్ణాటక తర్వాత పార్టీకి అత్యంత అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ఇప్పటికే బలమైన ఓటు శాతం ఉండడం, నాయకత్వం చురుగ్గా ఉండడం వల్ల కొంచెం కష్టపడితే అధికారం సాధ్యమని అమిత్ షా బృందం లెక్కలు వేస్తోంది. బెంగాల్లో విజయం అందించిన ఊపుతో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పనున్నారు. మోదీ మే 10 పర్యటన కేవలం అభివృద్ధి పనుల ప్రారంభానికే పరిమితం కాదు. ఇది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక భారీ బహిరంగ సభ. బెంగాల్ ఓటమితో ప్రతిపక్ష ఇండియా కూటమి నైతికంగా దెబ్బతిన్న తరుణంలో ఆ గ్యాప్ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. పెరేడ్ గ్రౌండ్స్ గర్జన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరోసారి త్రిముఖ పోరు నుంచి బీజేపీ వర్సెస్ అదర్స్గా మారే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఇప్పుడు కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 8 స్థానాలను కైవసం చేసుకుని ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకున్న కమలదళం ఇప్పుడు మిషన్ 2028 లక్ష్యంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే కాకుండా బీఆర్ఎస్ను 3వ స్థానానికి పరిమితం చేసేలా బీజేపీ అగ్ర నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. తెలంగాణ
తెలంగాణలో 10 ఏళ్ల పాటు చక్రం తిప్పిన బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతుండగా వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ విఫలమవుతోంది. కానీ ఇప్పుడు రూటు మార్చాలనుకుంటోంది. నియోజకవర్గ స్థాయి నేతలు లేకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, బలమైన క్యాడర్ను ఆకర్షించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని డిసైడ్ అయింది. బీఆర్ఎస్ రాజకీయ ఉనికి ముగిసింది అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపడం ద్వారా ఆ పార్టీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ భిన్నమైన వ్యూహాలతో పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ అంతర్గత పరిణామాలు తెలిసిన ఈటెల ఆ పార్టీలోని అసంతృప్త నేతలతో టచ్లోనే ఉంటూ ఆపరేషన్ ఆకర్షను పర్యవేక్షిస్తుండగా, బండి సంజయ్ తనదైన శైలిలో హిందుత్వ ఎజెండా, యువతను ఆకట్టుకునేలా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. సంస్థాగతంగా బలంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు నిలుపుకుంటూనే బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో పార్టీని విస్తరించడమే వీరిద్దరి ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు క్రమంగా ద్వైపాక్షికంగా మారుతున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉన్న పోరు ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రూపాంతరం చెందుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బలం రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజాదరణను చూపిస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ను ఢీకొట్టే ఏకైక శక్తి బీజేపీయేనని నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉనికిని క్రమంగా దెబ్బతీస్తూ ఆ పార్టీకి ఉన్న ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి వలసలు పెరగడం వల్ల ఆ పార్టీ క్యాడర్ చెల్లాచెదరవుతోంది. గతంలో కాంగ్రెస్ను వ్యతిరేకించిన ఓటర్లు ఇప్పుడు బీఆర్ఎస్ను బలహీనంగా భావించి కమలం వైపు చేరుతారని నమ్ముతున్నారు. 2028 నాటికి తెలంగాణలో అధికారాన్ని చేపట్టడం అసాధ్యం కాదని పార్టీ గట్టిగా నమ్ముతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్న మాట వాస్తవం. పార్లమెంట్ ఫలితాల జోష్ను అలాగే కొనసాగించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తేనే మిషన్ 2028 విజయవంతమవుతుంది. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా దెబ్బతీసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ ఎంతవరకు సఫలమవుతుందనే దానిపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. నాకేం తెలియదు అని చెప్పంటున్నాడు. రైతుల కుంభమూర్చి నాకు తెలియదు. మీ కుటుంబంలోకి వేల కోట్ల రూపాయలు దోసుకోవడం నాకు తెలియదు. ఉద్యోగులను అరెస్ట్ చేసి ఉద్యోగుల ఆత్మహత్య కారకులు కావడం తెలియదు నాకు. ఉద్యోగుల కుంభమూర్చేది తెలియదు నాకు. ఉద్యోగులు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులను ముంచడం మాకు తెలియదు. రైతులను ముంచడం మాకు తెలియదు. మహిళలను ముంచడం మాకు తెలియదు. ఈ ఫార్ములా కార్ రేసులో ఎట్లా డబ్బులు సంపాదించుకోవడం మాకు తెలియదు. విద్యుత్ కొనుగోలులో స్కామ్ ఎట్లా మాకు తెలియదు. ఫామ్ హౌస్లో దావత్ పెట్టి డ్రగ్స్ తీసుకోవడం మాకు తెలియదు. కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా దుబ్బిపోవడం మాకు తెలియదు. బట్ ఈ కుంపలు ముంచే విషయాలు మాకు తెలియదు. దానిలో మీరందరూ ఆరుతెరలు, మీరు మీ కుటుంబం ఆరుతెరలు కాబట్టి మాకు ఏం తెలియనో ప్రజలు తెలుసు. మీకు ఏం తెలుసు, అందుకే ప్రతిష్ఠిత ఇట్లా కూర్చోబెట్టారు. మీకు ఎమ్మెల్సీకి క్యాండిడేట్ గతిలేరు, తెలంగాణలో ఒక్క ఎంపీ గతిలేడు, 7 కార్పొరేషన్లో ఒక్క మేయర్ గతిలేడు. మీ పరిస్థితి, పార్టీ పరిస్థితి చక్కలేదు. వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడితే ఊరుకోము. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని పొలైట్గా మాట్లాడు. విమర్శలు చేసే ముందు పొలైట్గా వేయాలి. నీ అహంకారం కళ్ళు నెత్తికెక్కి మాట్లాడితే ఇలా నువ్వంటే ఏందో నీ పార్టీ నాయకులని గుర్తిస్తలేరు. మరి నీ పార్టీ నాయకులని మాట వింటలేరు. నిన్ను చూస్తూనే కింది స్థాయి నాయకులు ఆశ్రయించుకుంటున్నారు. ఇలా నీ వల్లనే కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు. నీ అహంకారం వల్లనే టీఆర్ఎస్ పార్టీ మొత్తం అబాస్ పాలైంది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు, మీ నాయకులతో అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటావు. ఇప్పుడు మీ కార్యకర్తల నాయకులు కాలు మొక్కుతున్నావు. అధికారంలో నీ మంత్రులకు అపాయింట్మెంట్ చేయలేడు, నీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ చేయలే, కనీసం నీ కార్యకర్తలు పట్టించుకోలే. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. మాకు ఏం తెలియదు, మాకు తెలుసు. నువ్వు ఏం చేసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కార్. సింగిల్గానే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో, ఇలా రామచంద్ర గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎల్లుండి బహిరంగ సభ తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తూ కూర్చోండి.